నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనము సూర్య నమస్కారాలు అంటే ఏంటి, దానివల్ల మనకి బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి అనేవి ఇవాళ డిస్కస్ చేద్దాం. సో సూర్య నమస్కారాలు అనేది బేసిక్గా సూర్యుడి ముందు నిలబడి చేసే నమస్కారాలు అనమాట. అంటే దాంట్లో ఏంటంటే బేసిక్గా ఈ సూర్యుడి నమస్కారం కంటే ఎక్కువ యోగాసనాలు అనమాట. సో దీంట్లో మనకి 12 యోగాసనాస్ అనేవి ఉంటాయి. దాంట్లో ఏంటి అంటే ఒక్కొక్క ఆసనాకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో బేసిక్గా మన బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లైక్ డైజెషన్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో బేసిక్గా వీటి వల్ల ఏంటి అని అంటే మెయిన్గా మనకి సైకియాట్రిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా దానివల్ల మనకి క్యూర్ అనేది ఉంటుందన్నమాట. సో మెంటలీ రిలేటెడ్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ ఇట్లాంటివన్నీ ఉంటే మార్నింగ్ లేచిన వెంటనే ఈ ఆసనాల వల్ల ఏంటి అని అంటే మనకి ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకి మెయిన్గా ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. దాంతోపాటు మెయిన్గా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి, లైక్ గ్యాస్ట్రైటిస్, ఇండైజెషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చేసే ఆసనాల వల్ల చాలా వరకు క్యూర్ అనేది ఉంటుందన్నమాట. దీంతోపాటు మహిళల్లో యూజువల్గా ఈ పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నెలసరి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఓవర్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లమ్, ఇవన్నీ కూడా మనకి మెయిన్గా ఈ ఆసనాల వల్ల లీడ్ అయ్యే వెయిట్ లాస్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ చాలా వరకు లిమిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇటు నుండి కూడా మనకి విముక్తి అనేది ఉంటుందన్నమాట సో ఈ ఆసనాల వల్ల. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి మెయిన్గా ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి దీనివల్ల కంట్రోల్లో ఉంటాయి. అండ్ బేసిక్గా ఏంటి అని అంటే మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ ఆసనాల నుండి మనకి క్యూర్ అనేది ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఏంటి అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, బేసిక్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్ అనమాట. సో ఈరోజు ఇంట్లోనే మనం ఇది చేసుకోవచ్చు కాబట్టి అందరూ ఇది రొటీన్ ప్రాక్టీస్ లాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీకు విముక్తి అనేది ఉంటుంది. సో దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.